కాలేజ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి వర్షిత అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఒక్కసారిగా అందరూ షాకు గురవుతున్నారు. ప్రస్తుతం బాచుపల్లిలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ దగ్గర ఉన్నాను. ఒకవైపు ఎగ్జామ్స్ టైం అనేది దగ్గర పడుతుంది. దీంతో ఒత్తిడి పెరగడంతోనే అటు విద్యార్థి మృతి చేసుకుందంటూ ఒకవైపు వర్షిత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఉదయం ఏబీవీపీ నాయకులు కావచ్చు, పెద్ద ఎత్తున ఇటు విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి న్యాయం జరగాలంటూ వాళ్ళు డిమాండ్ వ్యక్తం చేశారు. ఇంకోవైపు ఎగ్జామ్స్ ఒత్తిడి ప్రెజర్ మేరనే ఇదంతా జరిగిందంటూ వాళ్ళు పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. ఇంకోవైపు యాజమాన్యం కావచ్చు, పిల్లల్ని వదిలేయాలి కానీ ఈ విధంగా ప్రెజర్ పెట్టడంతోనే ఈ ఆత్మహత్యకు పాల్పడిందంటూ కూడా ఒకవైపు ఇప్పటికే చాలా చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా కాలేజీలలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది. దాదాపు నెల రోజుల డిస్టెన్స్లోనే ఇటు ఇంటర్ ఎగ్జామ్స్ అనేవి రానున్నాయి. దీంతో ఇంకోవైపు స్టూడెంట్స్ పైన ఒత్తిడి పెరగడంతో వాళ్ళు తట్టుకోలేక ఆ ప్రెజర్ని వాళ్ళు హ్యాండిల్ చేయలేక ఈ విధంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే ఈ కాలేజ్లో చదువుతున్నటువంటి విద్యార్థులను కూడా అందరినీ కూడా వెకేట్ చేసి ఇంటికి పంపిస్తున్నారు. ఇప్పటికే తల్లిదండ్రులు కావచ్చు వచ్చి వాళ్ళ పిల్లల్ని తీసుకొని వెళ్తున్నటువంటి ఇప్పటికీ కాలేజ్ మొత్తం కూడా క్లోజ్ చేశారు. వాళ్ళ పిల్లల్ని తీసుకొని వెళ్తున్నటువంటి ఇప్పటికీ కాలేజ్ మొత్తం కూడా క్లోజ్ చేసి ఖచ్చితంగా ఒకవైపు తల్లిదండ్రులు మా అమ్మాయికి పోస్ట్ మార్టం చేయాలంటూ కూడా వాళ్ళు పట్టుబడుతున్న పోస్ట్ మార్టం చేస్తే ఖచ్చితంగా దీనికి సంబంధించి దీనికి గల కారణాలు ఏంటంటూ కూడా బయటపడే అవకాశం ఉండటంతో ఒకవైపు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఇప్పటికే పోలీసులు దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి రాత్రిపూట ఈ ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా గుర్తించారు. ఫ్యాన్కి ఊరేసుకున్నట్లు వెంటనే హాస్టల్ సిబ్బంది ఇక్కడ బాచుపల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తున్నారు. ఇప్పటికే తన తోటి స్నేహితులను కూడా విచారిస్తున్నారు. తను నిన్న మొన్న ఏ విధంగా ఉన్నది అండ్ ఇక్కడ కాలేజీలో ప్రెజర్ ఏ విధంగా ఉంది, చదువుపైన ఏమైనా ఒత్తిడి ఇప్పటికే అటు తెలంగాణ ఉమెన్ కమిషన్ కావచ్చు, ఇటు విద్యాశాఖ కావచ్చు, ప్రతి ఒక్కరూ ఇటు విద్యార్థులని ఫ్రీగా వదిలేయాలి, ఒత్తిడి పెంచొద్దు, ఎగ్జామ్ దగ్గర పడుతున్న కొద్దీ వాళ్ళకి స్టామినా ఉన్నంత వరకు చదువుకుంటారు. కానీ ఒత్తిడి పెంచితే వాళ్ళు ఈ విధంగా మానసిక ఒత్తిడికి లోన్ అయ్యి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఇలాంటివి జరగదంటే వాళ్ళని ఫ్రీగా వదిలేయాలంటూ కూడా ఒకవైపు అవేర్నెస్ చేస్తున్నప్పటికీ కానీ కాలేజీలు వాళ్ళ ర్యాంకుల కోసం ఈ విధంగా చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా కాలేజీలో కూడా ఇదే పరిస్థితి. ప్రస్తుతం ఎక్కడ చూసిన ఇంటర్ విద్యార్థులు ఇదే విధంగా ఒత్తిడికి లోన్ అవుతున్నారు. ఇవి ఇంటర్తో ఆగాలంటే ఖచ్చితంగా వీళ్ళు ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కావచ్చు వాళ్ళు మొత్తం కూడా మారితేనే ఇటు పిల్లల్లో ఫ్రీగా వదిలేస్తే వాళ్ళు ఖచ్చితంగా చదువుతారు, మంచిగా ఎదుగుతారంటూ కూడా మొత్తం మీద ఒకవైపు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెరపర్సన్ జాఫర్తో కలిసి శిల్ప ఆర్టీవీ హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్.